ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాగ్దానం ధ్యానించుకుందామండి. లూకా సువార్త 1:75 ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగజేసెను. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం ఏమనంటే, మరి ఈ కష్టాల్లోనే జీవితాంతం ఈ కష్టాలతోనే నేను ఇబ్బంది పడాలా, మరి జీవితాంతం ఈ అప్పుల బాధలతోనే నేను సతమతం అవ్వాలా, మరి జీవితాంతం నీ యొక్క అనారోగ్యంతోనే మరి నేను జీవించాలా అని చాలాసార్లు అనుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నమ్ముకున్న బిడ్డలకంతా ఆయన దర్శనం ఇస్తాడంటండి. అంటే ఆ దర్శనం ఎలా ఉంటుందంటే, మరి ఇదిగో నిన్ను స్వస్థపరుస్తాను, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నిన్ను గొప్ప చేస్తానని చెప్పి ఎప్పటికప్పుడు మరి తన బిడ్డలందరికీ కూడా దర్శనం ఇచ్చి తుదకు ఆ దర్శనము మరి నెరవేర్చి వారికి గొప్ప మరి విమోచన దయచేస్తాడంట. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి మరి ఆ 400 సంవత్సరాల నుంచి కట్టిక మరి దరిద్రం నుంచి, ఆ బానిసత్వం నుంచి మరి చివరికి ఏం చేశారంటే, ఐగుప్తులో ఎంత ధననిధి ఉందో ఆ ధననిధితో, ఆ బంగారముతో వారు ఆ బానిసత్వం నుంచి మరి రాత్రికి రాత్రే మరి ఆ పేదలందరూ కూడా, పేదరికం ఉన్న వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారండి. కాబట్టి దేవుడు మనలో కూడా ఆశీర్వదించడానికి ఒక సెకండ్ చాలండి. అయితే మనం ఆ దర్శనానుసారంగా మరి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే దేవుడు మనకు గొప్ప మరి విమోచన దయచేసి గొప్ప విడుదల మరి ఆయన అనుగ్రహిస్తాడండి. ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యం మన తండ్రి దేవుడు దీవించిన గాక. ఆమేన్.